అందరికీ నమస్తే అండి. సో తెలుగుదేశం పార్టీలో ఫైనల్ లిస్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు, ఈవెన్ జనసేన పార్టీ కూడా మొత్తం 21 నియోజకవర్గాలకు గాను ఒక 11 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు. సో జనసేన పార్టీ కూడా 21 నియోజకవర్గాల్లో ఆల్రెడీ 6గురిని అనౌన్స్ చేశారు కాబట్టి, అఫీషియల్గా పేర్లు బయటకు తీసుకొచ్చారు కాబట్టి మిగిలిన 15 సీట్లు అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది. సో జనసేన ఆల్మోస్ట్ రెడీ అయింది, నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఎవరెవరు అనేది రెడీ అయింది. సో కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇంకా రెడీ అవ్వట్లా. అత్యంత కీలకమైన నియోజకవర్గాలు, అత్యంత కీలకమైన నాయకులకు టీడీపీ క్వశ్చన్ మార్కులో పెట్టేసింది. అటు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కావచ్చు, పలాస కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఎచ్చెర్ల కావచ్చు, ఇవన్నీ కూడా దశాబ్దాల తరబడి రాజకీయం చేసిన నాయకులున్న నియోజకవర్గాలు. పాతపట్నం కలమట ఫ్యామిలీ దశాబ్దాల తరబడి రాజకీయ చరిత్ర ఉంది. పలాస గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి శిరీష, దశాబ్దాల రాజకీయ చరిత్ర. శ్రీకాకుళం గుండా లక్ష్మీదేవి గారు, అప్పల సూర్యనారాయణ గారు, దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఎచ్చెర్ల కళా వెంకట్రావు గారు. ఈ 4 ఇప్పుడు హోల్డ్లో పెట్టారు. సో ఈ 4 కూడా వీళ్ళకే ఇస్తారా, మారుస్తారా అనేది డౌట్. ఇక్కడ నాకున్నంత ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడుకి యాజ్ ఆన్ నౌ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం ఒక పలాస తప్ప మిగిలిన 3 కూడా మార్పులు ఉంటాయి. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. అంటే ఆ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పటికి. మరి ఏమైనా మారితే మారచ్చు, చెప్పలేను. రాజకీయాల్లో గంటకి పరిణామాలు మారిపోతున్నాయి కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇప్పుడు యాజ్ ఆన్ నౌ నాకున్న సమాచారం అయితే మాత్రం ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం ఈ 3 చోట్ల కూడా సీనియర్లకు అవకాశం ఉండకపోవచ్చు. అలాగే ఎస్కోట్ కానీ, చీపురుపల్లి కానీ, ఇలా చాలా నియోజకవర్గాల్లో మార్పులు అయితే ఉంటాయి. అయితే ఇది అంత ఆషామాషిగా జరిగే వ్యవహారం కాదు. ఒకేసారి దశాబ్దాల తరబడి రాజకీయం చేసిన పార్టీలను ఆ నాయకులను పక్కన పెట్టాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. వాళ్ళందరూ కలిపి తిరుగుబాటు చేస్తే వాళ్ళకి చంద్రబాబు గారితో ఒకప్పుడు సాన్నిహిత్యం ఉంది, తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది, వాళ్ళందరికీ సీటు లేదు, మీరు అవసరం లేదు అంటే ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు. అందరూ కాకపోయినా 2-3 రోడ్డు ఎక్కుతారు. వైసీపీ కూడా వెయిట్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడెప్పుడు సంక్షోభం వస్తుందా, మనం వాడుకుందాం, మనకు అనుకూలంగా మార్చుకుందామని వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళలో మంచి చక్రం తిప్పిన నాయకులు ఉన్నారు, స్టీరింగ్ చేతుల్లో పట్టుకొని రాష్ట్ర రాజకీయాన్ని ఏలిన నాయకులు ఉన్నారు. సో ఒక్కసారి ఈ అవకాశం దొరికిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళల్లో ఒక ఇద్దరిని తమ పార్టీలో చేర్చుకొని టీడీపీకి సంబంధించిన బలహీనతలతో రాజకీయం చేసే అవకాశము లేకపోలేదు. అందుకే చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరితో కూడా 1-to-1 ఆల్రెడీ మాట్లాడారు. ఇంకోసారి కూడా 1-to-1 మాట్లాడడానికి చూస్తున్నారు. ఎవరూ కన్విన్స్ అవ్వట్లా, ఎవరూ ఒప్పుకోవట్లా. నాకు సీటు ఇవ్వాల్సిందే. ఈవెన్ చంద్రబాబు గారు పిలిపించి మీకు మంచి మంచి పదవులు ఇస్తాము, పార్టీ అధికారంలోకి రావడం ఇంపార్టెంటు అనేది చెప్పినా వీళ్ళు ఎవరూ కన్విన్స్ అవ్వట్లా. ఎందుకంటే చంద్రబాబు గారు ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం లోకేష్ గారికి ఒక యంగ్ జనరేషన్ టీంని ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారి సమకాలీకులు, దశాబ్దాల తరబడి రాజకీయం చేసిన వాళ్ళు. ఇప్పుడు లోకేష్ గారికి ఒక టీం ఇవ్వాలి. లోకేష్ గారికి ఒక 40 మందో 50 మందో లోకేష్ గారి ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని, ఆయనతో పాటు ఒక 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో రాజకీయం చేసే వాళ్ళని లోకేష్ గారికి అప్పచెప్పాలి. అది చంద్రబాబు గారు ఆలోచిస్తున్నది. సో అందుకే ఈ సీట్లలో సీనియర్లను పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. సర్వేలు, IVRSలు అన్నీ చేయించారు. మేబీ చూడాలి. అయితే ఈ సీనియర్లు ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు, రాయబారాలు చేస్తూనే ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, అలుగుతూనే ఉన్నారు. వాళ్ళ వర్గాలకు మనకు టికెట్ వస్తుంది, ఏం తిరుగులేదని వాళ్ళ ప్రచార రథాలు రెడీ చేసుకొని వాళ్ళ ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నారు. కానీ అఫీషియల్గా అనౌన్స్ చేశాక కానీ మనం చెప్పలేం. వీళ్ళందరూ కూడా కాస్త షాక్ అయితే తింటారన్నమాట. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.